ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. ఏ బాధతో ఏ కష్టముతో నువ్వు వచ్చావో, కానీ కారులో వస్తున్నాను, కొత్తగూడెం నుంచి బయలుదేరినాను, మిడ్ నైట్. ప్రభువా వెళ్తున్నాను, ఏం మాట్లాడమంటావు ప్రభువా అంటే కొన్ని మాటలు దేవుడు నాకు చెప్పాడు. ఆమేనండి. ఆ మాటలను ఈరోజు పలికేది పాస్టర్ అమ్మతేజ గారు కాదు, కానీ లిటరల్లీగా యేసు ప్రభువే మీతో మాట్లాడబోతున్నాడు. చెవి గలవారు ఆత్మ చెప్పుచున్న మాట వినుదురుగాక. హల్లెలూయా. ఏదో వచ్చాము అంటే వచ్చాం, వెళ్ళాము అంటే వెళ్ళాము. ఎక్కడో పాస్టర్ అమ్మతేజ గారు వచ్చారంట, భలే మొత్తుకున్నాడు, భలే అటు ఇటు పరిగెత్తాడు. కాకుండా ఈరోజు నీ చరిత్రను మార్చే దినముగా నువ్వు మలుచుకోవాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి జీవితంలో అడుగేసి అడుగు పెడితే, అడుగేసి అడుగు పెడితే ఏమైపోతుందో, నా జీవితం ఏమైపోతుందో, నా బ్రతుకు ఏమైపోతుందో అనొక వేదన, అనొక దుఃఖం. చాలామంది జీవితాలలో భయం, ఆ భయాన్ని వేర్లతో సహా తీయడానికే ఈరోజు దేవుడు నిన్ను ఇక్కడికి నడిపించాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ భయాన్ని మనం ఎలా జయించాలి? ఆ భయాన్ని జయించాలంటే మనం ఏం చేయాలి? చాలా ఏ కుటుంబాన్ని వెళ్ళి ఇలా డోర్ కొట్టినా కన్నీళ్ళు ఏర్లై పారుతా ఉన్నాయి. ఏ ఇంటికెళ్ళి అలా డోర్ కొట్టినా భయం, ఏదో ఒక రోగం అనే భయం, అప్పులనే భయం, నిందలనే భయం, ఏదో ఒక భయభ్రాంతులకు ఈరోజు సమాజం భయముతో వణికిపోతా ఉంది. అయితే ఆ భయాన్ని ఈరోజు దేవుడు మీ నుంచి తొలగించబోతున్నాడు. హల్లెలూయా. అనగనగా అనగనగా బొంత పురుగు ఉందంట. మమ్మీ, తల్లి, ఏ పురుగు? బొంత పురుగు. బాధపడకు, దేవుడు నిన్ను తాకబోతున్నాడు ఇవాళ. హల్లెలూయా. బొంత పురుగు ఉందంట. బొంత పురుగు కూర్చొని ఏడుస్తా ఏడుస్తా ఉందంట. యేసయ్యా, నేను ఎవరింటికి వెళ్ళినా నన్ను అందరూ చీ అంటున్నారు యేసయ్యా, అందరు నన్ను చీపురుతో ఊడ్చేస్తున్నారు యేసయ్యా, చీ మా ఇంటికి రాకు అంటున్నారు యేసయ్యా. యేసయ్యా, నా బ్రతుకెందుకు యేసయ్యా బొంత పురుగులాగా బుట్టిచ్చావు? ఇంత గలీజ్ జీవితం నాకెందుకు ఇచ్చావు యేసయ్యా? ఏంటి యేసయ్యా నా పరిస్థితి? నన్నెందుకు ఇలా పుట్టించావు? ఛీ అని చెప్పి బొంత పురుగు ఏడుస్తా ఏడుస్తా ఉందంట. బొంత పురుగు మరలా ఒక ఇంటికి వెళ్ళిందంట. వెళ్తే చిచ్చి చిచ్చి, నువ్వు మా ఇంటికి వస్తావేంటి, ఛీ నడు అని చెప్పి మరలా చీపుడుతో ఊడ్చేశారంట.
ఆ ఊడి చేయడం ఎవరు చూశారు? పావురం చూసిందంట. ఏయ్ బొంత పురుగా, ఛీ, ఎందుకు బ్రతుకుతున్నావు నువ్వు? నిన్నెవ్వరు ఇంట్లోకి రానియట్లే, నీకెవ్వరు విలువియట్లే, నీకెవ్వరు గౌరవం ఇవ్వట్లేదు. ఛీ, ఎందుకు బ్రతుకుతున్నావు నువ్వు? చావరాదు? ఛీ, నువ్వు వేసుకున్న బట్టలు ఎలా ఉన్నాయి, నీ ఇల్లు ఎలా ఉంది, నీ ఒళ్ళు ఎలా ఉంది? ఛీ, ఎందుకు బ్రతుకుతున్నావు నువ్వు? చచ్చిపో అని చెప్పి పావురం అంటుందంట. నేను చూడు ఎంత తెల్లగా ఉన్నానో, నన్నందరు ఇంట్లోకి ఇన్వైట్ చేస్తున్నారు, నన్నందరూ ఇంట్లోకి ఇన్వైట్ చేస్తున్నారు, నన్నందరూ పిలిచే వాళ్ళే, నన్నందరూ ప్రేమించే వాళ్ళే, కానీ నిన్నెవరు ప్రేమించట్లేదు కదా. ఛీ అని ఎవరితో అంటున్నారు? చెప్పాలమ్మా. పావురం ఎవరితో అంటుంది? బొంత పురుగుతో అంటుంది. వాక్యం బాగింటున్నారు మీరు. హల్లెలూయా. గుండెలు పగిలిపోయేటట్టు ఏడుస్తుంది బొంత పురుగు. ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఇక బోరున గుండెలు పగిలిపోయి ఏడుస్తున్న బొంత పురుగు దగ్గరికి దేవుని దూత వచ్చిందంట. దేవుని దూత వచ్చి, బొంత పురుగా ఎందుకు ఏడుస్తున్నావు బిడ్డ నువ్వు అంటే, అందరు నన్ను చీ అంటున్నారయ్యా, అందరు నన్ను ఇంట్లోకి రానియట్లేదయ్యా, అందరు నన్ను చీదరించుకుంటున్నారయ్యా అంటే దేవుని దూత చెప్పిందంట, భయపడకు, దేవుని మీద నమ్మకంతో ఉండు, ఏదో ఒక రోజు నీ చరిత్రను నా దేవుడు మారుస్తాడందంట. హల్లెలూయా, హల్లెలూయా. అదే ఆశతో బొంత పురుగు నిందలు పడతా ఉందంట. ఇంకా సూటిపోటి మాటలు పడతా ఉంటే, యేసయ్యా తట్టుకోలేకపోతున్నానయ్యా ఈ నిందలు, తట్టుకోలేకపోతున్నానయ్యా ఈ అవమానాలు, ఏంటి ప్రభువా అంటే దేవుడు అన్నాడంట, కొంచెం కాలం ఓపిక పట్టు, నీ జీవితంలో నేను అద్భుతం జరిగించబోతున్నా అన్నాడంట. హల్లెలూయా. అవమానాలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, కన్నీళ్ళు వచ్చినాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. కొన్ని రోజుల తర్వాత దేవుని ఆశీర్వాదం బొంత పురుగు మీదకి రిలీజ్ అయితే బొంత పురుగు కాస్త సీతాకోక చిలుకగా మారిపోయింది. కొట్టాల గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. సీతాకోక చిలుక ఎగురుకుంటూ ఎక్కడికి వెళ్ళింది? పావురం దగ్గరికి వెళ్ళిపోయింది. ఏయ్ పావురమా, నువ్వు ఒకటే తెలుపు కలర్, దేవుడు నిన్ను ఒకటే కలర్గా పుట్టించాడు, కానీ నా యేసయ్య నన్ను 7 కలర్లుగా దీవించాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క కలర్ కాదు, 7 కలర్లుగా సీతాకోక చిలుకను పట్టుకోవడం కోసం అందరూ పరిగెడుతున్నారంట. బ్యూటిఫుల్ సీతాకోక చిలుకగా మారిపోయింది. ఎవరు? అందరిచే వెలువబడినటువంటి బొంత పురుగు, అందరిచే తృణీకరించబడినటువంటి బొంత పురుగు ఏమైపోయింది? అందరిచే ప్రేమించబడే స్థితికి వచ్చేసింది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఈరోజు ఏ నిందలతో వచ్చావో, ఏ అవమానాలతో వచ్చావో, ఏ కష్టాలతో వచ్చావో, ఏ కన్నీళ్లతో వచ్చావో, ఏ వేదనతో వచ్చావో, క్రైస్తవులు చేసే బ్లండర్ మిస్టేక్స్ని దేవుడు ఈరోజు బయలుపరచబోతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఆ బొంత పురుగు చరిత్రను మార్చిన దేవుడు ఈరోజు నీ చరిత్రను దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీ 13వ అధ్యాయం 5-6 వచనాలు ఒకసారి చదివి సహాయము చేయండి. మైక్లో చదవాలి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5-6 వచనాలు. మైక్
రీసౌండ్ వస్తుందేమో అటువైపు. హల్లెలూయా. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను మాత్రమును ఏ మాత్రమును విడువను నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను కదా. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. భయాన్ని మనం ఎలా జయించాలంటే ఆయన ఇచ్చిన వాగ్దానాలను బట్టి జయించాలా. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనకిచ్చిన వాగ్దానాలను బట్టి మనం జయించాలి. దేవుడు మనకు వాగ్దానాలు ఇస్తాడు. ఆ వాగ్దానాలు మనం ఏం చేస్తాం? విడిచిపెడతాం. దేవుడు మనకు వాగ్దానం ఇస్తాడు. ఆ వాగ్దానాన్ని ఇలా పట్టుకోవాలా, ఇలా వదిలేయొద్దు. ఆమేనండి, హల్లెలూయా. క్రైస్తవులు చేస్తున్న పెద్ద పొరపాటు ఏంటంటే వాగ్దానాన్ని వదిలేస్తున్నారు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని వదిలేస్తున్నారు. ఏమనంటే నిన్ను విడువను ఎడబాయను. ఆమేన్. చెప్పిన దేవుడు మామూలు దేవుడు కాదు. చెప్పిన దేవుడు చచ్చిపోయిన దేవుడు కాదు. చెప్పిన దేవుడు యూదా గోత్రపు సింహము. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకోవాలా. ఆమేనండి. షారా గర్భములో అద్భుతమైనటువంటి హీరో పుట్టడానికి గల కారణం ఏంటి తెలుసా? వాగ్దానాన్ని వాళ్ళు పట్టుకున్నారు. 5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకేం పుడతారు నాకు? ఏం పాస్టర్ అయ్యా, ఏటి చెప్పావు కదా. వాగ్దానాన్ని రిసీవ్ చేసుకునే దమ్ము మనలో ఉండాలి. హల్లెలూయా. వాగ్దానాన్ని పట్టుకోవాలి, మనం వదిలిపెట్టొద్దు. దేవుడు మాట్లాడండిగా ఏడి ఏడి అంటే వాళ్ళ తల దించే రోజు ఒక రోజు ఉంది. ఆమేనండి. వాగ్దానాన్ని మనం రిసీవ్ చేసుకోవాలి. దేవుడు మీకు ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని పట్టి ప్రార్థన చేసే దమ్ము కావాలి. ఏం కావాలి? చెప్పాలా? ఏం కావాలి? దమ్ము కావాలి. ఆ దమ్ము అందరికీ రాదు. ఆమేనండి, హల్లెలూయా. ఒక రోగి మీద చెయ్యి పెట్టడానికి ఏం కావాలా? చెప్పండి డాడీ. ఆమేన్. దమ్ము కావాలా? ఎవరు పడితే వాళ్ళు ఒక రోగి మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేయలేరు. ఒక రోగి మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేయాలంటే దమ్ము కావాలా? ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, వాగ్దానాన్ని పట్టుకున్నావా, వదిలేసినావా? వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తున్నావా? అయ్యా చక్కని కుమారుణ్ణి ఇస్తా అన్నావు, చక్కని కుమార్తెని ఇస్తా అన్నావు, నువ్వు ఇస్తావయ్యా. ఆమేనండి, హల్లెలూయా, హల్లెలూయా. మా వైఫ్ 8 years అయిపోయింది. దేవుడు నాతో చెప్పాడు, తన్వి తేజ, దర్శిత్ తేజ దేవుడు ఇస్తాడని అన్నాడు. హాస్పిటల్కి వెళ్ళినాం, ట్యూబ్స్ బ్లాక్ అయిపోయినాయి అన్నారు. ట్యూబ్స్ బ్లాక్ అయిపోయినాయి, పిల్లలు పుట్టరు అన్నారు. అరే, పెద్ద హాస్పిటల్ ఉంటుంది ఖమ్మంలో, మా చర్చిలో ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉంటాడు. వెళ్ళినాం, టెస్ట్లు చేస్తే నో ఛాన్స్. హైదరాబాద్లో ఒక ఆపరేషన్ చేయాలి, ల్యాప్రోస్కోపీనో ఏదో అన్నారు. సో
నాకు బాగా కోపం వచ్చేసింది. అరే, అద్భుతమైన దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు, వెళ్ళిపోదాం పదా అన్నాను. ఇంటికి వచ్చేసినాం, వాగ్దానాన్ని ఎత్తి పట్టి ప్రార్థన చేసినాం. ఏం చేసినాం? వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసినాం. ఎప్పుడైతే వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేశామో దేవుడు గర్భాన్ని తెరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడు? చెప్పు చెల్లెమ్మా, గర్భాన్ని తెరిచాడు. గర్భాన్ని తెరవడం కాదు, ఆదివారం ఆరాధన సంఘంలో ఏమని అనౌన్స్మెంట్ చేసినాం రా? ఎవరిని తీసుకొస్తాం? దర్శి తేజాని తీసుకొని వస్తాం. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. అట్లా అనౌన్స్మెంట్ చేయడానికి ఏం కావాలా? ఏం కావాలా? దమ్ము కావాలా? దర్శి తేజ లేకపోతే దర్శితానో లేకపోతే హర్షితానో పుడితే ఏ అమ్మ తేజ ఏంటి మంత్రం తుస్సు అన్నది ఎమ్మటే కొటేషన్లు పెట్టేస్తారు కదా. ఆయన నమ్మదగిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. అసలు దేవుని దగ్గర నుంచి బహుమానం పొందుకోవడం చాలా ఈజీ. ఎంత ఈజీ తెలుసా? చాలా ఈజీ. నువ్వు ఏడిస్తే నీ పక్కనోళ్ళు పక్కకెళ్ళి ఏం చేస్తారు? ఎగతాళి చేస్తారు. నువ్వు ఏడిస్తే నీ బంధువులు ఏ పనాని శారమ్మ పని అయిపోయిందిరా, మా జాయ్ బాబు పని అయిపోయిందిరా, చర్చిలో బాగా ఏడుస్తాడంటగా, ఏ జాయ్ బాబు వాళ్ళ అమ్మ పని అయిపోయిందిరా, వాళ్ళ సంఘం పని అయిపోయిందిరా, బాగా ఏడుస్తున్నారు వాళ్ళు, వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళ పరిచర్య పరిస్థితి అయిపోయింది అని నలుగురికి చెప్పుకుంటారేమో. కానీ ఈ మందిరంలో కార్చే కన్నీళ్లను తేరి చూస్తున్న దేవుడు ఈ పరిచర్యను లేవనెత్తుతాడు. కొట్టుగట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఈ సంఘానికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఎత్తి పట్టి ప్రార్థన చేయాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో దేవుని ఆత్మతో నింపబడి ప్రవచిస్తున్నాను. యేసు పరిశుద్ధ నామంలో ఈ సంఘ సరిహద్దులను దేవుడు విశాలపరచబోతున్నాడు. యేసు నామంలో ఈ సంఘ సరిహద్దులు యేసు నామంలో విశాలపరచబోతున్నాడు. నూతనమైనటువంటి బ్రాంచెస్ ని దేవుడు ఇయ్యబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. గట్టిగా 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 చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఒకటే, దేవుని వాగ్దానం నా దగ్గర ఉందా, ఇంట్లో పడేసి వచ్చానా? దేవుని వాగ్దానం, దేవుడు నాకు ఇచ్చినటువంటి వాగ్దానం నా దగ్గర ఉందా, లేకపోతే ఆల్రెడీ అది సమాధి అయిపోయిందా? దేవుడు నాకు ఇచ్చినటువంటి వాగ్దానం నా దగ్గర ఉందా, అది లేకపోతే మృతతుల్యం అయిపోయిందా? ఏంటి నా వాగ్దానం ఎక్కడుంది? ఎవరిని అడగాల్సిన పనిలే, నీ హృదయాన్ని అడుగు. అసలు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటి? సేవకులంగా దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటి? ఆమేనండి. హల్లెలూయా. యేసన్న గారు నమ్ముకున్న దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు ఒక్కడే. పాల్యాంగిచో గారు మనం నమ్ముకున్న దేవుడు ఒక్కడే. బిల్లి గ్రహం గారు నమ్ముకున్న దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు ఒక్కడే. అరే, వాళ్ళని లేవనెత్తిన దేవుడు మనల్ని లేవనెత్తుతాడు. నెక్స్ట్ జనరేషన్ మనదే. ఆమేనండి. నెక్స్ట్ జనరేషన్ మనదే, మనదే. యేసు నామంలో గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, ఆమేనండి.
సతీషయ్య గారు, ప్రవీణయ్య గారు, స్టీఫెన్ పాలయ్య గారు, వీళ్ళందరిది ఒక బ్యాచ్. నెక్స్ట్ మనదే. ఆమెనండి, ఆమెనండి అమ్మా. వాళ్ళు నమ్ముకున్న దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు ఒక్కడే. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఏ బాధతో వచ్చావో, ఏ వేదనతో వచ్చావో వదిలిపెట్టకు. నీ కుమారులను గొప్ప ప్రయోజకులనుగా చేస్తా అన్న దేవుడు నమ్మదగిన దేవుడు. నీ కుమార్తెకు గొప్ప వివాహం చేస్తా అన్న దేవుడు నమ్మదగిన దేవుడు. నీ అప్పులు తీరుస్తా అన్న దేవుడు నమ్మదగిన దేవుడు. నీ పిల్లలకు మంచి ఉద్యోగాలు ఇస్తా అన్న దేవుడు చచ్చిపోలే, ఇవ్వబోతున్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. ఈరోజు మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. వాగ్దానాన్ని పడేశారేమో, ఎక్కడైతే పడేశారో అక్కడే పట్టుకోవాలి మీరు. ఆమేనండి. రిసీవ్ ద హోలీ స్పిరిట్. డాక్టర్స్ అన్నారేమో ఇక 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 నో ఛాన్స్, ఇక 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 నా వల్ల, ఇక నీ వల్ల కాదు, మరణమే, ఇక నువ్వు బ్రతకవు అన్నారేమో. హల్లెలూయా. దేవుడు బ్రతికిస్తాడు, దేవుడిస్తాడు. ఈరోజు పీసీఓడి కానీ, నీటి బుడుగలు కానీ, థైరాయిడ్ కానీ ఏదున్నా రిపోర్ట్స్ అన్ని నార్మల్ రావాలా. కొట్టు గట్టిగా చోపళ్ళు. హల్లెలూయా. యస్. 22 సంవత్సరాల వాళ్ళకి గర్భాలు తెరవబడుతున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టండి. 14 సంవత్సరం వాళ్ళకి గర్భాలు తెరవబడుతున్నాయి. సజీవ సాక్షులుగా ఉన్నారు. ఈరోజు ఎవరెవరైతే వచ్చారో మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆమేనండి. అప్పులతో వచ్చిన వారి అప్పులు తొలగిపోబోతున్నాయి. ఆమేనండి. హల్లెలూయా. వాగ్దానం ఎట్లా తెలుసా? ఏటీఎం కార్డు తెలుసా మీకు? ఆమేనండి. ఏటీఎం కార్డు యూజ్ చేసినట్టు చేయాలా యేసు నామంలో. ఏటీఎం కార్డు ఇట్లా పెట్టాలి అంతే. యేసయ్యా నువ్వు ఇచ్చిన వాగ్దానం. ఆమేనండి. హల్లెలూయా. స్వైపింగ్ మిషనే యేసు నామంలో. అరే దేవుణ్ణి అడగడానికి దమ్ము కావాలమ్మా, అంతే, వేరేదేం లేదు. దమ్ము కావాలా. ఆ దమ్ము ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? మోకాళ్ళ అనుభవంలో నుంచి వస్తుంది, కన్నీటి ప్రార్థనలో నుంచి వస్తుంది, ఉపవాసములో నుంచి వస్తుంది. ఆ దమ్మును పొందుకోవాలంటే కన్నీటి ప్రార్థన ప్రారంభించాలా. గట్టిగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నెంబర్ 1, వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అపోస్తుల కార్యం 28వ అధ్యాయం 15వ వచనం. అపోస్తుల కార్యం 28వ అధ్యాయం. అక్కడ నుండి సహోదరుడు ఆ సంగతి విని అప్పీయ సంతపేట వరకును త్రిసత్రముల వరకును బొమ్మను ఎదుర్కొనుటకు వచ్చిరి. పౌలు వారిని చూసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకొని. ఆమేన్. భయాన్ని ఎలా జయిస్తాం మనం? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. అక్కడ పౌలు ఏం చేస్తున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యం పొందుకున్నాడు. అప్పున్నవనుకో రూమ్లోకి వెళ్ళిపో, స్తుతులు చెల్లించు యేసు నామంలో. నీవు నాకుండగానే పాట రాసేస్తావు యేసు నామంలో. ఆమేన్. స్తుతులు చెల్లిస్తా ఉండగానే ఒక ధైర్యం నీలో దేవుడు రిలీజ్ చేస్తాడు. అరే నువ్వు 1 కోటి రూపాయల అప్పున్నా, నీవు నాకుండగా, పిల్లలు పుట్టరని చెప్పి డాక్టర్లు చెప్పినా ఎవరు చెప్పినా కృతజ్ఞతాస్తుతులు చెల్లించయ్యా. డాక్టర్లు అంతే అంటారయ్యా, నువ్వు నాకు ఇయ్యబోతున్నందుకు వందనాలు, నువ్వు నా గర్భాన్ని తెరవబోతున్నందుకు వందనాలు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నాకుండగా. ఈ పాట ఎట్లా పాడాలి తెలుసా? ఎట్లా పాడాలి తెలుసా? ఇక్కడి నుంచి పాడొద్దు. ఎక్కడి నుంచి పాడాలా?
ఇక్కడ నుంచి రావాలి. హల్లెలూయా. నీవు నాకుండగా నీవే నా అండగా, నీవు నాకుండగా నీవే నా అండగా, నీవేనా నీవేనా కలవరపడినే కొండల వైపు నా కన్నులే తుదునా, కలవరపడినే కొండల వైపు నా నీవు నాకుండగా నీవే నాకుండగా. హల్లెలూయా. వెరీ గుడ్ తమ్ముడు, చాలా బాగా ప్లే చేస్తున్నావు. దేవుడు నిన్ను దీవించును గాక. హల్లెలూయా. ఎవరు నాకుండగా? ఎవరు? బంధువులు మనతో ఉండగనా? అన్నదమ్ములు మనతో ఉండగనా? అక్క చెల్లెలు మనతో ఉండగనా? వాడెవడో మాట్లాడకపోతే, వాడెవడో మెసేజ్ రిప్లై ఇవ్వకపోతే వాడి కోసం ఏడుస్తాం. ఎవడాడు? సోషల్ మీడియాలో నీ జీవితాన్ని నాశనం చేసేటోడు. ఎవడు వాడు? నమ్మించి మోసం చేసేటోడు. మెసేజ్ రిప్లై రాకపోతే తిండి దినం. సొంత అక్క మాట్లాడకపోతే అక్క మాట్లాడట్లేదండి. అక్క కోసం ఏడుస్తాం, అన్న కోసం ఏడుస్తాం, బంధువుల కోసం ఏడుస్తాం, రక్త సంబంధికుల కోసం ఏడుస్తాం. వాళ్ళ కోసం ఏడవడం బంద్ చేయండి. యేసయ్య మనతో మాట్లాడకపోతే మనం బ్రతకలేం. యేసయ్య ప్రేమ లేకపోతే మనం ఉండలేం. హల్లెలూయా. ఎవరు ఉన్నా లేకపోయినా నాకు నువ్వు కావాలయా. ఎవ్వరు, అరే తల్లులు, చెల్లెలు, అమ్మలు, నా 2 చేతులెత్తి బ్రతిలాడుతున్నాను. ఒక్కసారి నువ్వు 10 లక్షల రూపాయలు అప్పు అయిపోయినావా, నీ ఇంటి చుట్టూ ఎవ్వరు రారు. ఒక 50,000 అప్పు అయినావా, 50 లక్షలు అప్పు అయినావా, నీకెళ్ళి ఎవరు రారు. నీతో మాట్లాడడానికి ఎవరు రారు. చేస్తున్న ఉద్యోగం కోల్పోయినావా, ఎవరు నీతో రారు. 100 మంది కాస్త సంఘం 10 మంది అయిపోయినారా, ఒక పాస్టర్గా కూడా నిన్ను చూడరు. కానీ యేసయ్య అట్లా కాదు. నీ స్థితిని చూడడమ్మా యేసయ్య. నీ దగ్గర డబ్బు ఉందా లేదా అని చూడడు. నీ దగ్గర ఆస్తి ఉందా అని చూడడు. నువ్వు పచ్చగున్నవా ఎండిపోయినవా అని చూడడు. ఈ మనుషులు చూసినట్టుగా నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు అందరూ వచ్చారు కదా. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు అందరూ వచ్చారు. కానీ ఈరోజు డబ్బు నీ దగ్గర లేకపోయేసరికి ఎవరు రావట్లేదు. ఆమేన్. కానీ దేవుడు అట్లాంటి దేవుడు కాదు. చెయ్యి నీ తల్లి విడిచిన, తండ్రి విడిచిన, ఒంటరిగా నాదుగా నువ్వు మిగిలిపోయినా, నువ్వు కుష్టి రోగివైనా, ఎయిడ్స్ రోగివైనా, భయంకరమైనటువంటి మురికి కాలువ ప్రక్కన బ్రతుకుతున్న వ్యక్తివైనా, నీ దగ్గరికి వచ్చి ఇలా గట్టిగా హగ్ చేసుకొని అని ముద్దు పెట్టుకునే దేవుడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకమ్మా ఏడుస్తావు,
ఎందుకమ్మా భయపడతావు, ఎందుకమ్మా ఏడుస్తావు, ఎందుకమ్మా భయపడతావు. నిన్ను పిలిచిన యేసయ్య మరచిపోతాడా, నిన్ను పిలిచిన యేసయ్య వదిలివేస్తాడా, నిన్ను పిలిచిన యేసయ్య మరచిపోతాడా, నిన్ను పిలిచిన యేసయ్య విడచిపోతాడా. ఎందుకమ్మా భయపడతావు, ఎందుకమ్మా ఏడుస్తావు, ఎందుకమ్మా భయపడతావు, ఎందుకమ్మా ఏడుస్తావు. ఏడుస్తున్నావా చెల్లి, ఏడుస్తున్నావా? ఒంటరైపోయినావా, అప్పులైపోయినావా, అనారోగ్యముతో ఉన్నావా, కష్టాలతో కన్నీళ్లతో ఉన్నావా? ఈరోజు నీ కన్నీళ్లను నా దేవుడు తొలగించబోతున్నాడు, నీ వేదనను దేవుడు తొలగించబోతున్నాడు. థాంక్ యూ లార్డ్. కష్టాల కడలిలో నీవుండగా, కష్టాల కడలిలో నేనుండగా, నీ ప్రేమతో నన్ను లేవనెత్తినావో, కష్టాల కడలిలో నేనుండగా, నీ ప్రేమతో నన్ను ఆదుకున్నావు. ఎందుకమ్మా భయపడతావు, ఎందుకమ్మా ఏడుస్తావు, ఎందుకమ్మా భయపడతావు, ఎందుకమ్మా ఏడుస్తావు. హల్లెలూయా. ఏ కన్నీళ్లతో ఈ మందిరంలోకి వచ్చావో, ఏ వేదనతో ఈ మందిరంలోకి వచ్చావో, ఈరోజు నీ కష్టాలు, నీ కన్నీళ్ళు నాట్యముగా నా దేవుడు మార్చబోతున్నాడు. కొట్టు గట్టిగా చెబుదాం, కొట్టు గట్టిగా చెబుదాం. హల్లెలూయా. నిందలు వచ్చాయా? ఎవరైనా వచ్చి నిందలేశారా? ఎవరైనా డాక్టర్ వచ్చి నువ్వు బతకవు అన్నారా? లేకపోతే అప్పుల పాలైపోయినావా, పిల్లలు పుట్టట్లేదు? ఒకటే, హన్నా ఏం చేసిందమ్మా? హన్నా ఏం చేసింది? దేవుని సన్నిధిలో తన ఆత్మను కుమ్మరించింది, కన్నీటి ప్రార్థన చేసింది. కన్నీటి ప్రార్థన చేస్తుంటే సేవకులే, నువ్వు మత్తురాలవైపోయినావు, మందు దాగేసి వచ్చినావు నువ్వు అని అన్నాడు. కానీ తన కన్నీళ్ళు సేవకులు చూసినా చూడకపోయినా, భర్త చూసినా చూడకపోయినా, రక్త సంబంధికులు చూసినా చూడకపోయినా, తన కన్నీళ్లను చూసిన దేవుడు తన గర్భాన్ని తెరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. తన గర్భాన్ని దేవుడు తెరిచాడు, అంతే. ఆమెన్. నిందలు వస్తేనే అదృష్టం వస్తుంది. ఆమెనండి. నిందలు రావాలా, అవమానాలు రావాలా, కష్టాలు రావాలా, ఆమెన్. అప్పుడే సమూయేలు బయటికి వస్తాడు. ఆమెన్. సమూయేలు బయటికి రావాలి అంటే పిల్లలు లేని దానాన్ని నువ్వు పిలువబడాలి. ఇంకా పిల్లలు లేరా, ఇంకా పిల్లలు లేరా అని అవమానాలు పడాలి. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, సమూయేలు ఒక్కడే రాలే బయటికి, కానీ ఒక అభిషేకంని దేవుడు బయటికి రిలీజ్ చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా.
దేశాలను గడగడలాడించే అభిషేకం, దేశాలను గడగడలాడించే అభిషేకం, రాజులను అభిషేకించే అభిషేకాన్ని దేవుడు రిలీజ్ చేశాడు. రికమల రబ షెకే సియాల రబ బబ బబ హోలీ స్పిరిట్. హల్లెలూయా. దేశాలని గడగడలాడించే అభిషేకం. కొట్టు గట్టిగా చప్పట్లు, కొట్టు గట్టిగా చప్పట్లు. దేశాలని గడగడలాడించే అభిషేకం, రాజులను అభిషేకించే అభిషేకం. నిందలు పడ్డ ఒక స్త్రీలో నుంచి దేవుడు లేవనెత్తాడు. కొట్టు కొట్టు కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. గొప్ప వాళ్ళు పుట్టాలి. ఎప్పుడు పుడతారు? నిందలు పడ్డప్పుడే. వాళ్ళు వీళ్ళు చుట్టుపక్కన వాళ్ళు బంధువులు వీళ్ళు వాళ్ళు అనాలా? ఏమని? రాయ్ ఇంకా 10 మందే, ఇంకా 5గురే అనాలి. అప్పుడే 5,000 మంది అవుతారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఇంకా చర్చి లేదా? రెంటు దాంట్లో రేకుల కింద పెడతానవా? చిచ్చి చిచ్చి, నువ్వేం పాస్టర్ అయ్యా అన్నారు అనుకో. వాళ్ళంటేనే 5 ఎకరాలు మనకు వస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. టెస్ట్ మోనిగా మారుతుంది. ఆమేనానండి, ఆమేనానండి. హల్లెలూయా. శాంతి ఎవరు? శాంతి, శాంతి. రికమల రబ షెకెదియల రబ. శాంతి గర్భఫలం. ఈరోజు మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా. కృప కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు అంటే కనబడడానికి మీకు భయం వేస్తే వెళ్ళేటప్పుడన్నా కలవండి. మీ జీవితంలో దేవుడు ఏదో చేయబోతున్నాడు. ఆమేనానండి. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒకటి చెప్తున్నానేనండి, నిందలు వస్తేనే ఆశీర్వాదాలు మనకు వస్తాయి. నిందలు రాకపోతే దీవెనలు మనం పొందుకోలేము. ఆమేనానండి, ఆమేనానండి. ఈరోజు అప్పులతో వచ్చిన వారు సంతోషపడండి, కష్టాలతో వచ్చిన వారు సంతోషపడండి, నిందలతో వచ్చిన వారు సంతోషపడండి. అతి తొందరలోనే ఒకరి దగ్గర మనం తీసుకున్నవేమో కానీ ఒకరికిచ్చే స్థితిలోకి దేవుడు నడిపించబోతున్నాడు. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు కొట్టు గట్టిగా. హల్లెలూయా. హగ్గై 2వ అధ్యాయం 5వ వచనం చదువు డాడీ ఒకసారి తొందరగా, టైం లేదు. హల్లెలూయా, స్తుతి. ఆమేన్. హల్లెలూయా, స్తోత్రం ప్రభువా. హల్లెలూయా. రెండవ అధ్యాయం 5వ వచనం అమ్మ. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొనుడి. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక, నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది గనుక భయపడకుడి, భయపడకుడి. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి ఆత్మ చెప్పాలమ్మా? ఎవరి ఆత్మ? దేవుని ఆత్మ మన మధ్యలో ఉంది. ఆమేనానండి, ఆమేనానండి. భయపడాలా మనం? చెప్పాలమ్మా, చెప్పాలమ్మా. భయపడద్దు, దిగులు పడద్దు. ఆయన ఆత్మ మన మధ్యలో ఉంది. కొట్టు గట్టిగా చెప్పండి.
కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా. ఆయన ఆత్మ మన మధ్యలో ఉంది కనుక మనం భయపడడానికి వీల్లేదు. ఎంతమంది పిల్లల గురించి భయపడుతున్నారు? నా కొడుకు పెళ్ళి అవుతుందో లేదో, నా కొడుకు ఉద్యోగం వస్తుందో లేదో. ఎంతమంది అప్పులతో భయపడుతున్నారు? చేతులు చూపెట్టండి. హల్లెలూయా. ఎంతమంది ఉద్యోగం లేక బాధపడుతున్నారు, భయపడుతున్నారు? చెప్పేది వినండి, ఆయన ఆత్మ మన మధ్యలో ఉన్నది, మనం భయపడొద్దు. ఆమేనండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 100 మాటలు మాట్లాడతారు. ఎవరో ఏ అప్పులు తీరో ఏం తీరో అంటాడు. ఎవరు? నీకు పిల్లలు పుట్టరు, ఏం పుట్టరు, ఆగా. నీకు స్వస్థత రాదు, ఏం రాదు, ఆగా. నీ జాయ్ బాబు గారు అంతే అంటారు, వాళ్ళ అమ్మ అంతే అంటారు, ఆగా. పిల్లలు పుట్టరు, ఏం పుట్టరు, ఆగా అంటారు. ఎవరంటారా? వారి సంతానం అంటారు. అవునా కాదా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ రికమల రబషకే దియాల రబా బాబా 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 బాబా. ఏందన్నా అంటే అర్థమైందా? నీకేమైనా ఏమీ అర్థం కాలేదు. చెప్పు. అర్థం కాలేదు. ఏందది? ఓ రికమల రబషకే దియాల రబా బాబా బాబా. అర్థం కాలే. అర్థం కాలే. నీకేంద్ర అర్థమయ్యేది? ఆ భాష నా దేవుని భాష, దేవునికి అర్థమైతే చాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు అర్థమయ్యే భాష కాదది, అది ఎవరి భాష? చెప్పండి అమ్మా. దేవుడికి నాకు ఉన్నటువంటి భాషదే. ఆమేన్. ఆయన ఆత్మ మన మధ్యలో ఉన్నది. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లో. నాకు అర్థం కావట్లేదండి భాష. నీకు అర్థమయ్యేది ఏంద్రా నాయన? ఆమేనానండి, ఆమేనానండి. అది ఏ భాష? ఆయనకు మనకు ఉన్నటువంటి బంధము భాష అది. ఆ భాష నీకు అర్థం చెప్పాల్సిన కర్మ నాకేం పట్టింది? హల్లెలూయా. అది దేవుని భాష. దాని తవరు తెలియకుండా నువ్వు మాట్లాడితే నేనేం చేయాలా? ఎలా చెప్పాలి తల్లి? ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుని ఆత్మ మన మధ్యలో ఉంటదే. మనం భయపడొద్దు. వెళ్తూ 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 నిమ్మకాయ దొక్కగానే అయ్య బాబోయ్ అమ్మగారు నిమ్మకాయ దొక్కేసాను, జాయ్ బాబు గారు నిమ్మకాయ దొక్కేసినానే గారు. హల్లెలూయా. నిమ్మకాయ దొక్కేసాను, ఏం చేయమంటారు? భయం వేసేస్తాందే. గుడ్డు కూడా ఉంది. దాని పేరేంటి? మిర్చి. మిర్చి, ఎండి మిర్చి ఉంటుందా ఇటువైపు? మా తెలంగాణలో బాగుంటుంది. మా తెలంగాణలో మాంత్రికులు ఎక్కువ ఉంటారు. ఇటువైపు ఉండరా? తక్కువ ఉంటారు ఇటు. తొక్కేసానండి బాబోయ్. నేనైతే ఏం చేస్తా తెలుసా? నిమ్మకాయ ఉంటే మంచిగా జ్యూస్ చేసుకొని తాగేస్తా. గుడ్డు ఉందనుకోండి మంచిగా ఆమ్లెట్ వేసుకొని తినేస్తా. మిర్చి ఉందనుకో మంచిగా పప్పులో తాలింపు వేసేస్తా. వేస్తున్నామలా. హల్లెలూయా. ఎప్పుడు మనం భయపడాలంటే మనలో ఆత్మ లేనప్పుడు భయం ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టాల. కొట్టు గట్టిగా కొట్టు. హల్లెలూయా. అరే మామూలు వంశమా మనది? ఆమేనండి. ఏం డాడీ మనది మామూలు వంశమా? మామూలు వంశమా మనది? ఏ వంశం మనది? మండుచున్న అగ్నిగుండములో దూకిన వంశము. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. మండుచున్న అగ్నిగుండములో దూకిన వంశము. హల్లెలూయా. ఆ వంశంలో ఉన్న మనము అగ్నిని చూడగానే పారిపోవద్దు. రాయ్ అగ్నిలో పడేస్తాం, అగ్నిలో పడేస్తాం. జాగ్రత్త, జాగ్రత్త అని భయపెట్టారనుకో
భయపెట్టారనుకో, దూకేయాలా. షడ్రక్, మెషక్, అబేద్నెగోల దగ్గరికి దిగి వచ్చిన యూదా గోత్రపు సింహము మీ దగ్గరికి కూడా దిగి వస్తాడు. కొట్టుగట్టిగా చపడలో, కొట్టుగట్టిగా చపడలో. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి మన దగ్గరికి తీసుకురావడం చాలా ఈజీ. ఆమేనండి. ఎప్పుడైతే అపవాది మన మీద అటాక్ చేస్తాడో అప్పుడు దేవుని కనుదృష్టి మన మీద పడుతుంది, అంతే. ఆమేనండి. హల్లెలూయా. అపవాది కనుదృష్టి మన మీద పడ్డప్పుడే, మన మీద అటాక్ చేసినప్పుడే, ఎందుకో చెప్తా వినండి. నా ప్రాణాన నేను బ్రతుకుతున్నా చక్కని అనాథ శరణాలయం, అమ్మ అనాథ శరణాలయం. చిన్నప్పటి నుంచి నేను అనాథ శరణాలయంలో బ్రతికా. నాలాంటి వాళ్ళ కోసం నేను బ్రతకాలని ఒక సదుద్దేశంతో ఒక అనాథ శరణాలయం పెట్టా. 10 years అయిపోయింది. చక్కగా చిన్నపిల్లలందరూ పెద్దోళ్ళు అయిపోయారు. డాడీ డాడీ అంటున్నారు. సడన్గా అపవాది దూరింది. వీడు గొప్పోడు అయిపోతున్నాడు, వీడు పెద్దోడు అయిపోతున్నాడు అని చెప్పి పోలీసు వాళ్ళు వీళ్ళు వచ్చి అనాథ పిల్లలతో నువ్వు మత ప్రచారం చేస్తున్నావు, అనాథ పిల్లలతో బాప్తీసాలు ఇస్తున్నావు, అనాథ వృద్ధులకి బాప్తీసాలు ఇస్తున్నావు అని చెప్పి సడన్గా 6 సెక్షన్ల కింద నా మీద కేసు ఫైల్ చేసి శరణాలయంలో ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్తుంటే డాడీ డాడీ అని పిల్లలందరూ ఏడుస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందరు ఏడుస్తూనే ఉన్నారు. కానీ నేను ఏడుస్తూనే ఉన్నా. నన్ను అరెస్ట్ చేస్తారేమో అని, అంటే పిట్టి కేసులు పెట్టారు కానీ నన్ను భయపెట్టడం, నిన్ను అరెస్ట్ చేసేస్తున్నారు, నిన్ను లైఫ్ లాంగ్ జైల్లో పెట్టేస్తారు. ఎవరు? అపవాది. అన్ని 7 years బిలో కేసులే, సెక్షన్సే, స్టేషన్ బెయిల్ ఇచ్చేస్తారు. కానీ పెట్టాలని టార్చర్. నన్ను హైకోర్టుకి తీసుకెళ్ళారు. మా వాళ్ళే అంటే ఎవరు? మనోళ్ళే. చాలా అసలు హైకోర్టుకి వెళ్ళాల్సిన పనే లేదు, స్టేషన్ బెయిలే వస్తుంది. కానీ ఇక మనోళ్ళ మీద విరక్తి వచ్చేసింది నాకు. మనోళ్ళు అంటే ఎవరు? జాన్, డేవిడ్, ఇంకా ఏం పేర్లు. ఆ పేర్లతో ఏ ఫోన్ వచ్చినా ఎమ్మటే కట్ చేసేటోడిని నేను. ఎందుకంటే విరక్తి వచ్చేసింది నాకు. ఇక అసలు ఈ క్రైస్తవ సహోదరుల మీదనే విరక్తి వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. బాగా ఏడుస్తున్నా. ప్రేయర్ టవర్లో ఉన్నా. ఇక అక్కడ సిస్టమ్ దగ్గర కూర్చున్న అమ్మాయికి నా ఫోన్ ఇంట్లో పడేస్తే ఆ ఫోన్కి ఫోన్ వచ్చింది. ఆ అమ్మాయి లిఫ్ట్ చేసింది. డాడీ 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 హోసన్న జాన్వేస్లు అన్న ఫోన్ చేసిండు, రాజమండ్రి నుంచి ఫోన్ చేశారు, దేవుడు ఎందుకో నీతో మాట్లాడమన్నాడంట. ఫోన్ ఇలా పట్టుకొని నేను ఏడుస్తూనే ఉన్నా. బాధలో ఉన్నట్టుగా దేవుడు చూపించాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. మీరు వేదనలో ఉన్నట్టుగా దేవుడు చూపించాడు. 1 రోజుల నుంచి నేను చేస్తున్నాను బాబు, మీరెవ్వరూ ఫోన్లు తీయట్లేదు అని చెప్పి అన్న చెప్పినప్పుడు దేవుని దూత ఫోన్ చేసినట్టే అనిపించింది నాకు. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆ రోజు వరకు కూడా పాస్టర్ అమ్మ తేజ అంటే ఎవరికి తెలియదు. భద్రాద్రి కొత్తగూడెం వరకే, లేదా ఖమ్మం వరకే, లేకపోతే వరంగల్ వరకే, లేదా అనాథ శరణాలయం తరపున అయితే తెలంగాణ వరకైతే తెలుసు. ఎందుకంటే ఈ అబ్బాయి తెలంగాణ పాటలు పాడతాడు, అమ్మ పాటలు పాడతాడు, మధుప్రియతో పాటలు పాడిన అబ్బాయి, సాయి చంద్తో పాటలు పాడిన అబ్బాయి అని తెలంగాణ వరకు నేను తెలుసుండొచ్చు.
కానీ ఆ శ్రమ రావడము ద్వారా దేవుడు ఈ పరిచర్యను ప్రపంచానికి పరిచయం చేశాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు కేస్ బుక్ అయినప్పుడు 280 మంది నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్. ఇప్పుడు 3,90,000 మంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఒక శ్రమ వచ్చిందంటే దాని వెనకాల ఏదో దాగి ఉందని గ్రహించాలి మనం. ఆమేనండి, హల్లెలూయా. ఒక శ్రమ వచ్చిందంటే, ఒక నింద వచ్చిందంటే, ఒక అవమానం వచ్చిందంటే, ఒక కష్టం వచ్చిందంటే దాని వెనకాల ఏదో దాగి ఉన్నదే. హల్లెలూయా. దేవుడు నన్ను కాపాడతాడా, దేవుడు నన్ను కాపాడతాడా, ఈ శ్రమ నుంచి దేవుడు నన్ను విడిపించగలడా అన్నొక భయముతో ఉన్నావేమో. నీతోనే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 7వ వచనం. కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 7వ వచనం. ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ప్రైజ్ ది లార్డ్. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 7వ వచనం రాసుకోండి. ఆయన దూత ఏముంటదంట? ఎలా ఉంటది? కావలి ఉంటదంట. ఎవరున్నారు నాకు దిక్కు, నాకు ఎవరు దిక్కు లేరు కదా, సహాయం చేసేవారు లేరు కదా అని బాధపడుతున్నావేమో. అలా బాధపడుతున్న వారితో దేవుడు చెప్తున్నాడు, నీ పక్కన నా దూతను పంపించి కావలి ఉంచబోతున్నా నేను. గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఊరొచ్చి పరిచర్య చేస్తున్నావేమో, ఊరొచ్చి ఈరోజు పరిచర్యలో ఉంటున్నావేమో. మాకు తోడు లేరు, మాకు నీడ లేరు, మా నాన్నగారు లేరు, ఈరోజు మాకు అండగా నిలబడేవారు లేరని బాధపడుతున్నావేమో. ఆమేనను. ఆయన చెయ్యి పట్టుకొని నిన్ను ఇలా నడిపించబోతున్నాడు దేవుడు. గట్టిగా చెప్పలు హల్లెలూయా. ఒక్కసారి ఆయన చెయ్యి పట్టుకున్నాడంటే విడిచిపెట్టే దేవుడు కాదు. మనం ఈ మట్టిలో కలిసే వరకు మన చెయ్యి పట్టుకొని నడిపించే దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. పాస్టర్ అమ్మతేజ భద్రాద్రి కొత్తగూడెంలో నీ చెయ్యి పట్టుకున్నా, అనపర్తిలో నేను విడిచిపెడతా అంటాడా? చెప్పాలా? ఖమ్మంలో నీ చెయ్యి పట్టుకున్నా, రాజమండ్రిలో నీ చెయ్యి విడిచిపెడతా అంటాడా? లేదా రాజమండ్రిలో చెయ్యి పట్టుకున్నా, ఛత్తీస్గఢ్లో, కర్ణాటకలో, బెంగళూరులో నీ చెయ్యి విడిచిపెడతా అంటాడా? నువ్వు ఎక్కడికి పోయినా నీ చెయ్యి పట్టుకొని నడిపించే దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా. ఎక్కడి నుంచి పాడాలి పాటలు? ఇక్కడి నుంచి కాదు, హృదయములో నుంచి. యేసయ్యా నన్ను విడిచిపెట్టేసినావా? నా పిల్లలకి ఇంకా ఎందుకు ఉద్యోగం రావట్లే, ఎందుకు పెళ్ళిళ్ళు కావట్లే, ఎందుకు అప్పులు తీరట్లే అని ఏడుస్తున్నావేమో. ఇంకా పిల్లలు ఎందుకు పుట్టట్లే అని ఏడుస్తున్నావేమో. ఎందుకు ఇంకా నా పరిచర్య డెవలప్ కావట్లే, ఎందుకు ఆ గుడిసెలోనే ఉన్నా అని ఏడుస్తున్నావేమో, బాధపడుతున్నావేమో. ఒక టైం రాబోతుంది, ఒక టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు మనల్ని ఎవ్వరు ఆపలేరు. హల్లెలూయా. మన టైం వచ్చినప్పుడు దేవుడు నాతో చెప్పాడు, ఏంటి ప్రభువా ఏంటంటే, నోరు మూసుకొని 40 రోజులు నా ప్రార్థనలో గదిలోకి రా. ఇన్ని రోజులు 21 రోజులోనే ఉన్నావు నువ్వు. నోరు మూసుకొని 40 రోజులు ప్రార్థన గదిలోకి వెళ్ళిపో. ఆ 40 రోజుల తర్వాత నీ పరిచర్య ఎట్లుంటుందో చూడు అన్నాడు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా.
అమ్మా, ప్లీజ్ అమ్మా, ప్లీజ్. యేసయ్యే కనపడాలి మీకు. మీరు కళ్ళు తెరిచి నా ముఖం చూడొద్దు. తెల్లని వస్త్రాలతో కర్లీ హెయిర్ వేసుకొని యేసయ్యే కనపడాలా. కళ్ళు మూసుకొని మీ బాధలు యేసయ్యకి చెప్పుకోండి. ఎన్ని రోజులు బంధువులకు, రక్త సంబంధికులకు చెప్పుకుంటారు? అందరు ఎగతాళి చేసేటోళ్ళే. దేవునికి చెప్పుకోవాలా. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసట భయపడిన, అడుగులు తడబడిన, అలసట భయపడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా, హల్లెలూయా. నడిపించబోతున్నాడు. పక్కన వారికి చెప్పండి, తల్లి నిన్ను నా దేవుడు నడిపించబోతున్నాడు. చెప్పండి పక్కన వారికి, నడిపించబోతున్నాడు నా దేవుడు. ఆమేనండి. ఐ లవ్ యు డాడీ. నడిపించబోతున్నాడు దేవుడు. అమ్మే, ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు, నడిపించబోతున్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. కీర్తన గ్రంథము 91వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదవండి. కీర్తన గ్రంథము 91వ అధ్యాయం. ఆయన తన రెక్కలతో నేను కప్పును. అమ్మా చిన్నగా చదవాల. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, నీకు ఆశ్రయము కలుగును. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది తుపాకులతో గన్నులు పేల్చినా, ఎంతమంది నిన్ను అటాక్ చేసినా, ఎంతమంది నీ జీవితాన్ని నాశనము చేయాలని ప్రయత్నము చేసినా, యేసయ్య రెక్కల కింద ఉంటే ఎట్లుంటది? యేసయ్య రెక్కల కింద ఉంటే ఎలా ఉంటది? ఆయన రెక్కలతో నిన్ను కప్పబోతున్నాడు. మీ ముందు నిలుచున్న పాస్టర్ అమ్మ తేజ అనబడే నేను 3 సంవత్సరాలప్పుడు అమ్మ చనిపోయింది. నాన్న వేరే మ్యారేజ్ చేసుకున్నాడు. వచ్చినటువంటి పిన్ని నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది. అన్నం కోసం ఇంటింటికి వెళ్ళి అడుక్కు తినేవాడిని. అన్నం దగ్గరే గొడవ. మా నాన్నతో మా పిన్ని చెప్పేది, ఈ అబ్బాయి ఉంటే నేను ఇంట్లో ఉండను. వెంటనే సూట్ కేసు సర్దుకొని వెళ్ళిపోతూ ఉంటే, నేను వాడిని పంపించేస్తా కానీ నువ్వు ఇంట్లోకి నడు అని మా నాన్నగారు చెప్పేవాళ్ళు. చిన్న వయసు, ఎవరింటికి వెళ్ళగలుగుతా, ఎవరింటికి వెళ్ళి అన్నం అడగగలుగుతా, ఎవరు చూపించగలరు తల్లి ప్రేమ? ఎవరు చూపించగలరు తండ్రి ప్రేమ? అనాథగా బ్రతుకుతున్నా, అనాథగా బ్రతుకుతున్న నా జీవితంలో సంవత్సరాలు గడుస్తున్నాయి. రోడ్ల మీదనే ఊర్లో వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుక్కోవడం, వీళ్ళింటికి వెళ్ళి అడుక్కోవడం, గొడ్లపాకలో పడుకునేవాడిని. పిడతల ప్రసాదరావయ్య గారు అని మా ఊర్లో సేవ చేస్తూ ఉన్నారు. స్టిల్ ఇప్పటికీ మా ఊర్లో పాస్టర్ గారు ఆయనే. ఆ పాస్టర్ గారు ఏం చేశారంటే, ఒక ఇంట్లో గృహ కూడిక పెట్టారు. నా చిన్నతనంలో ఇంట్లో భోజనాలు పెట్టుకుంటుంటే ఒక అమ్మ వచ్చి, అరే తేజ రారా తిందురా, ఎప్పుడు తిన్నావో అని చెప్పి అంటే,
నాకు భోజనం పెట్టారు. స్పీడ్గా భోజనం తింటున్నా, చింపిరి జుట్టు ఉంది, చినిగిపోయిన బట్టలు ఉన్నాయి. ఆ పాస్టర్ గారి కన్నులు నా మీద పడ్డాయి. ఎవరు ఈ అబ్బాయి అంత స్పీడ్గా తింటున్నాడు, ఏంటిది అంటే, ఈ బాబు తల్లిదండ్రులు లేరండి, ఈ బాబు అనాథ. ఈ అబ్బాయిని ఎక్కడైనా హాస్టల్ ఉంటే జాయిన్ చేయంటే నన్ను వరంగల్ జిల్లా స్టేషన్ గన్పూర్ అనాథ శరణాలయంలో నన్ను జాయిన్ చేశారు. ప్రియ దేవుని జనాంగమా, అనాథలు ఉంటారు, కానీ నా అంత అనాథ ఎవరుండరు. అందరి కోసం బాబాయిలు పిన్నులు ఎవరో ఒకరు వచ్చేవారు, కానీ నా కోసం ఎవరు వచ్చేవాళ్ళు కాదు. సాయంత్రము స్టడీ అవర్లో పిల్లలందరూ ఇలా టైగర్ బిస్కెట్ ప్యాకెట్, ఆశా చాక్లెట్లు ఉండే, అప్పుడు ఇలా తీసి ఇలా తింటుంటే వాళ్ళ వైపు ఇలా చూస్తూ ఉండేవాడిని నేను. మా అమ్మ పాయిజన్ తీసుకొని చనిపోయింది, మా నాన్న పెట్టే టార్చర్ తట్టుకోలేక. అమ్మా, నువ్వు ఎందుకు చనిపోయినావమ్మా? నువ్వు బ్రతుకుంటే నేను కూడా ఈ బిస్కెట్లు చాక్లెట్లు తినేవాడిని కదమ్మా, నువ్వు ఎందుకు చనిపోయినావమ్మా అని చెప్పి అమ్మని గుర్తెచ్చుకొని ఏడుస్తూ ఉంటే, వాడు నాకు ఇవ్వకుండా తినడమే కాకుండా వార్డెన్ సరికి, సార్ తేజ ఏడుస్తున్నాడని సార్ అని చెప్పేసరికి, నువ్వు ఏడ్చి అందరినీ ఏడిపించాలనుకుంటున్నవారని చెప్పి ఎదురు బొంగు కర్రలు ఉండేటి, ఆ ఎదురు బొంగు కర్రలతో వీపు మీద కొట్టి 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 ఏడవడానికి కూడా ఇబ్బంది ఉండేది. ప్రియ దేవుని జనాంగమా, ఏడవడానికి కూడా ఇబ్బంది ఉండేది. బాత్రూంలోకి వెళ్ళిపోయి, మామిడి తోటలోకి వెళ్ళిపోయి ఏడ్చిన జీవితం నా జీవితం. అమ్మ పాటలు రాసుకొని పాడుకునేటోడిని. అనాథ శరణాలయంలో నుంచి మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ అబ్బాయి ఉంటే నేను ఉండను అని చెప్తే పంచాయతీ పెట్టాడు మా నాన్న. వేరే ఉండాలను, 14-15 సంవత్సరాల వయసులో ఒక్కడినే వండుకొని తినగలుగుతానా? ఊర్లో వాళ్ళందరూ అన్నారు, అరే మీ అమ్మ సంపాదించిందిరా అంటే, మా అమ్మ సంపాదించిందే కదా అని చెప్పినప్పుడు నన్ను, నా భార్యను అంత మాట అంటావా అని చెప్పి నన్ను కట్టేసి కారం పోసి తాళ్లతో, ఆవులు కట్టేసే తాళ్లతో వీపు మీద విపరీతంగా కొట్టినప్పుడు, మాది నక్సలైట్ ప్రాంతం. మీరు గుమ్మడి నరసయ్య అనే పేరు వినుంటారు, 5 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. ఐడియా ఉందండి మీకు? గుమ్మడి నరసయ్య 5 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, సిపిఎం న్యూ డెమోక్రసీ. అడవిలో అన్నలు ఉంటారు నక్సలైట్లు, ఆ పార్టీకి నక్సలైట్స్ వచ్చి మా నాన్నగారిని కొట్టి నన్ను తీసుకొని వెళ్ళిపోయినారు. అరే ఆ మూర్ఖుడి దగ్గర ఉంటే నువ్వు చస్తావురా, మాతో ఉంటే నీకు మంచి నడవడిక నేర్పిస్తాం వచ్చే అని చెప్తే వెళ్ళిపోయినాను. ఏదో పోరాటం కోసం నేను వెళ్ళలేదండి. 3 పూటల భోజనం ఇంత బువ్వ దొరికితే చాలని బువ్వ కోసము గన్ను పట్టుకొని తిరిగిన జీవితం నా జీవితం. ఇంత బువ్వ కోసం తిరిగిన జీవితం. అటు వెళ్ళిపోయినాను, అడవులలో తిరుగుతున్నాను. అమ్మ గుర్తుకొచ్చేది, నాన్న గుర్తుకొచ్చేవాడు. ఒక అక్క ఉండేది, అక్క కూడా నక్సలైట్ అక్కే. అక్క దగ్గరికి వెళ్ళి, అక్క మా అమ్మ మీద ఒక పాట రాసిన అక్క, మా అమ్మ మీద పాట పాడాలా అక్క అని చెబితే, పాడు అనగానే అక్క ఆ పాట విన్నాగానే ఏడవడం ప్రారంభించింది. వెంటనే దళ కమాండర్ దగ్గరికి తీసుకెళ్ళింది నన్ను. అన్న తేజ పాట రాసిండన్నా, సూపర్ రాసిండన్నా. ఆ రోజు అందరూ మటన్ వండుకున్నారు, బిర్యానీ వండుకున్నారు, తినడానికి చెట్ల కింద కూర్చున్నారు. సంబరంగా అందరూ కంజర డోల్ పట్టుకొని తేజ పాట పాడు 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 అనగానే నేను మా అమ్మ మీద రాసిన పాట పాడాను. అమ్మా నీ జ్ఞాపకాలే
మరువాలేకపోతున్నానమ్మా, విడువాలేకపోతున్నానమ్మా. అమ్మా నీ జ్ఞాపకాలే మరువాలేకపోతున్నానమ్మా, విడువాలేకపోతున్నానమ్మా. నీవు లేని నన్ను అనాథనన్నారు, నీవు లేని నన్ను అనాథనన్నారు. ఒక్కడినైనాను ఒంటరినైనాను ఒక్కసారి కనిపించవా అమ్మా, నీ జ్ఞాపకాలే మరువాలేకపోతున్నానమ్మా, విడువాలేకపోతున్నానమ్మా. మరువాలేకపోతున్నానమ్మా, విడువాలేకపోతున్నానమ్మా. నీ వడిలో ఒక్కసారి పడుకోవాలని ఈ పాట రాసినాను అమ్మ మీద ప్రేమతో. ఇప్పుడు తల్లి మరిచిన, తండ్రి విడిచిన నీవు నన్ను విడవలేదయ్యా అని చక్కగా రూపొందించి ఈ పాటని రికార్డ్ చేయడం జరిగింది. మా బాబు అక్కడ నల్ల షర్ట్ వేసుకున్న బాబు, వాడు యాక్ట్ చేశాడు. మీరు చూడొచ్చు, పాస్టర్ అమ్మతేజ యూట్యూబ్ ఛానల్ చూపియండి, మీ పిల్లలకు చూపెట్టండి. తల్లి ప్రేమ ఏంటి, తల్లి ప్రేమ లేకపోతే ఎంత పిల్లలు జీవితాలు ఏమైపోతాయి అనేది ఒక్కసారి మీరు చూపెట్టండి. ప్రియ దేవుని జనాంగమా, ఆ విధముగా నా జీవితం సారవంతమైన తెలంగాణ భూముల్లో వెదజనిన నక్సల్బరి విత్తనాలను మేము ఓ ప్రభాత వసంతాన ప్రపంచమంతా మొలకెత్తుతామని, ఇక తెలంగాణ సాయుధ పోరాటం కొరకు, తెలంగాణ కొరకు ఇక చచ్చిపోవాలా, ఇక నక్సలైట్గా ఇక ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ నిలబడాలా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ కాల్పులు జరిగేటి. ఆ కాల్పులలో చనిపోవలసినటువంటి నన్ను దళ కమాండర్ అన్న ఆ పాట విన్న తర్వాత, తేజ నీలో మంచి కవి ఉన్నాడు, నువ్వు లోపట ఉండొద్దు, ఇమ్మీడియట్లీగా బయటికి వెళ్ళిపో, నువ్వు అరుణోదయ సాంస్కృతిక సమైక్యకి పార్టీకి చాలా యూజ్ అవుతావు, నువ్వు స్టేజ్ పాటలు పాడాలని చెప్పి అప్పుడు నన్ను బయటికి తీసుకొచ్చారు. బయటికి తీసుకొచ్చి పీడిఎస్సిలో జాయిన్ చేశారు, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్లో నన్ను జాయిన్ చేశారు. తెలంగాణ ఉద్యమం అప్పుడు స్టార్ట్ అయింది. తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడే వ్యక్తిని నేను. పంచగట్టుకొని గజ్జగట్టుకొని నేను, మధుప్రియ మీ అందరికీ తెలుసు కదా, మధుప్రియ, సాయి చంద్, మొన్న చనిపోయిన సాయి చంద్ అన్న, మేమంతా కలిసి తెలంగాణ కోసం పాటలు పాడినటువంటి వ్యక్తులం. ఒకనొక టైము భయంకరమైన యాక్సిడెంట్ అయింది. స్పీడ్గా చెప్పేస్తున్నాను, హాస్పిటల్ పాలయ్యాను, చావు బతుకులోకి వెళ్ళిపోయినాను. ఒక నర్సమ్మ ఆ తల్లిలాగానే ఉండే, ఆ అమ్మని చూస్తే ఆ తల్లే గుర్తుకొస్తుంది నాకు. బాబు నీ దగ్గర నీసు స్మెల్ వస్తుంది, బ్లడ్తో ఉన్నావంతా, స్నానం చేయవా, ఫ్రెష్ అవ్వవు అంటే, మా నన్నందరూ వదిలేశారమ్మా, అనాథనమ్మా, ఇన్ని రోజులు పార్టీలో తిరిగానమ్మా, ఇప్పుడు పార్టీ వాళ్ళు కూడా వదిలేశారమ్మా, నాకెవరు దిక్కు లేరమ్మా, ఏ దిక్కు లేనుండమ్మా అని చెబితే, ఆ తల్లి తన కొడుకు బట్టలు తీసుకొచ్చి, ఇంత పెరుగన్నం తీసుకొచ్చి, న్యూ టెస్టిమెంట్ బైబిల్ ఇచ్చి, నాన్న ఎవ్వరు లేనోళ్ళకి దేవుడే దిక్కు, నువ్వు ప్రార్థన చేసుకో, నువ్వు ప్రార్థన చేసుకో, నువ్వు ప్రార్థన చేసుకుంటే ఆ ప్రభువే నీతో మాట్లాడతాడని చెప్తే, ఆ రోజు రాత్రి 2 గంటలకు, తెల్లారుజామున 2-2:30 మధ్యలో, యేసయ్యా
అందరు నన్ను వదిలేశారయ్యా, అందరు నన్ను మోసం చేశారయ్యా, నాకు నువ్వు కావాలయ్యా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా, అయ్యా నాకు నువ్వు కావాలయ్యా, అయ్యా ఐ లవ్ యూ యేసయ్యా, యేసయ్యా 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 అని కన్నీరు గారుస్తూ ప్రార్థన చేస్తుంటే ఒక మెల్లని స్వరం వినపడుతుంది, నా ప్రియ కుమారుడా తేజ, ఎవరు నన్ను పిలిచేది? నేనే నజరేయుడైన యేసుక్రీస్తు. చాలా చిన్న వయసు అండి, 17 సంవత్సరాలు. 17 సంవత్సరాల వయసులో దేవుని స్వరాన్ని విన్నాను. ఎక్కడికి వెళ్ళాలి ప్రభు అంటే, నువ్వు భద్రాద్రి కొత్తగూడెం వెళ్ళాలి. మీ అందరికి ఒక విషయం చెప్తున్నా, భద్రాద్రి కొత్తగూడెం కాదు నాది. తల్లిదండ్రులు లేరు, బంధువులు లేరు, స్నేహితులు అంతకంటే లేరు. ఎందుకంటే చదివింది అనాథ శరణాలయంలో, తిరిగింది పార్టీలో, ఎవ్వరు లేరు, ఎవ్వరు లేరు కదా యేసయ్య. అక్కడికి వెళ్ళి నేనేం చేయాలి యేసయ్య అంటే, దేవుని స్వరం నేను విన్నా, నువ్వు వెళ్ళు, నీతో పాటు నేను ఉండబోతున్నాను. కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్లో దిగి సింగరేణి హాస్పిటల్ వైపు నడుస్తూ వెళ్తుంటే ఒక అన్న సింగరేణి ఎంప్లాయీ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతున్నాడు గోదావరికనికి. ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతే, అన్న నాకు ఇక్కడైనా రెంట్కి ఏదైనా దొరుకుతుందా అంటే, నా సాక్ష్యం అంతా చెప్పగానే తన షెడ్డులో ట్యూషన్ పాయింట్ రన్ చేస్తున్నాడు, ఆ షెడ్ నాకు ఇచ్చాడు, నువ్వు రన్ చేసుకో అని చెప్పేసి. రన్ చేసుకుంటుంటే నా డ్రెస్సింగ్ స్టైల్ చూసి ట్యూషన్కి వచ్చే పిల్లలందరూ మానేశారు, 3 మిగిలారు. అయ్యా నువ్వు పిలిస్తేనే వచ్చానయ్యా, ఏంటయ్యా వండుకోవడానికి గ్యాస్ లేదు, ఏం లేదు. 4 రోజులు అయిపోయింది, 5 రోజులు అయిపోయింది. కడుపులో ఆకలి మంటతో ఏడుస్తుంటే, అయ్యా ఆకలి అవుతుందయ్యా అని ఏడుస్తుంటే 3 ట్యూషన్ పిల్లలు వచ్చారు. ఆ ట్యూషన్ పిల్లలు వచ్చినప్పుడు, ఓ అన్న ఎందుకు ఏడుస్తున్నారన్న మీరంటే, 5 రోజులైంది నాన్న తిని, ఆకలి అవుతుంది, భయంకరమైన కడుపు నొప్పి వస్తుందని ఆ చిన్న పిల్లలకు చెప్తే, ఆ చిన్న పిల్లలు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంత అన్నం తీసుకొస్తే, ఇంత అన్నం కొంచెం అని 2 రోజులు ఆ పాసిపోయిన అన్నాన్నే తిన్నారు. అది నా బతుకు. తర్వాత ఆ పిల్లలకు చెప్పిన, నాన్న తల్లిదండ్రులు లేక నేను ఇన్ని కష్టాలు పడ్డా, ప్లీజ్ మీ తల్లిదండ్రులు మంచిగా చూసుకోండి. అనాథగా బతికిన ఎన్నో కష్టాలు పడ్డా నేను, మంచి తల్లిదండ్రులు దేవుడు మీకు ఇచ్చాడు, దయచేసి మీ తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకోండి అని చెప్పినప్పుడు, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రుల పాదాలు ఒత్తడం, తల్లిదండ్రుల్ని ప్రేమగా చూసుకోవడం చేశారంట. వాళ్ళ తల్లిదండ్రులు నా దగ్గరికి వచ్చి, ఏ మందు పెట్టినవయ్యా మా పిల్లలకి, ఇంత మారిపోయారేంద్ర, అసలు మా మాట వినకపోయేటోళ్ళు రోజు మా కాళ్ళు ఒత్తుతున్నారు, చెప్పిన మాట వెంటనే వింటున్నారంటే నా జీవితం అంతా వాళ్ళకి చెప్పినాను. అప్పుడు ఆ 3 తల్లిదండ్రుల, ఆ పిల్లల తల్లిదండ్రులు కాలనీ అంతా తిరిగి, ఈ అబ్బాయి మంచోడు ట్యూషన్కి పంపిండి అని చెప్తే 70 మంది పిల్లలు వచ్చారు. హల్లెలూయా. నా కింద ఒక ట్యూషన్ టీచర్లను పెట్టిన. రంజాన్ వచ్చింది. రంజాన్ రోజు పిల్లలందరూ బిర్యానీ, ఇంత బిర్యానీ తీసుకొచ్చారు. ఒక డేక్ష మొత్తం నిండిపోయింది. ఇంకొంచెం తినగానే కడుపు నిండిపోయింది. ఈ బిర్యానీ అంతా ఏం చేయాలి అంటే, రోడ్ల మీద తిండి లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పెడదాం పదండ్రా అని చెప్పి ఒక ఆటో మాట్లాడుకొని భోజనం పెట్టడానికి పోయినాం. 7 సంవత్సరాల పిల్లలు, 5 సంవత్సరాల పిల్లలు, పసి బిడ్డలు రోడ్ల మీద, బట్టలు లేక, దుప్పటి లేక, వాళ్ళకు పడుకుంటే వాళ్ళని లేపి, నాన్న అన్నం తింటావంటే, తింటా అన్నా అని చెప్తే, వాళ్ళకి పెట్టగానే వెంటనే ఇలా స్పీడ్గా తినడం. నా గుండెలు పగిలిపోయినాయి. ఆ బిర్యానీ పంచి వచ్చిన తర్వాత నైట్ అంతా నిద్ర పట్టలే. ఈరోజు నేను బిర్యానీ తిని పడుకున్నా.
నాలాంటి అనాథల పరిస్థితి ఏంటి అనే కలవరం నాలో స్టార్ట్ అయింది. నాలాంటి అభాగ్యుల పరిస్థితి ఏంటి అనే కలవరం నాలో ప్రారంభమైంది. ఇక ఎట్టి పరిస్థితులలో ప్రభు పాదాలు పట్టుకయ్యా, నాలాంటి అనాథల కోసం నేను బతుకుతానయ్యా, నాకు అవకాశం దయచేయండి అయ్యా, ప్లీజ్ అయ్యా అని చెప్పి ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, నువ్వు పెట్టు అనాథ శరణాలు ఏమన్నాడు. అమ్మ ప్రేమకు దూరమైన నేను, అమ్మ గోరుముద్దకు దూరమైన నేను అమ్మ అనే పేరుతో ట్యూషన్ పాయింట్ పెట్టినాను. నెక్స్ట్ అమ్మ అనే పేరుతో అమ్మ అనాథ శరణాలయాన్ని పెట్టినాను. ప్రైజ్ ది లార్డ్. నేను అనాథ శరణాలయం పెట్టినప్పుడు నా వయసు 18 సంవత్సరాలు. 18 సంవత్సరాల వయసులో అనాథ శరణాలయం స్టార్ట్ చేశాను. చిన్న చిన్న పిల్లలు గలీజు చేస్తుంటే మళ్ళీ ట్యూషన్ పిల్లలు అందరూ వెళ్ళిపోయారు. ఎన్నో కష్టాలు పడి శరణాలయం రన్ చేశాను. నేను నా సాక్ష్యం నా ఛానల్లో ఉంటాయి చూడండి, టైం లేదు. ఆకలికి అలమటించిన నేను, చిన్న రేకుల షెడ్డులో స్టార్ట్ చేసినటువంటి నేను, దేవుడు కంప్లీట్ పరిచర్యకు పిలిచిన తర్వాత ఉపవాసాలు ఉండడం ప్రారంభించినాను. ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్పి నేను ముగించేస్తాను. రేకుల షెడ్డులో నేను రన్ చేస్తుంటే సంగం చంద్రయ్య గారని టీబీజీకేఎస్ లీడర్, ఆయనది రేకుల షెడ్డు, ఆయన ఖాళీ చేయమన్నాడు. నేను ఒకటే చెప్పిన, 21 రోజులు నాకు టైం ఇవ్వండి అని చెప్పినాను. ఆ 21 రోజులు కంప్లీట్ ఒకటే స్థలం దగ్గర కూర్చున్నాడు డాడీ. అక్కడి నుంచి లెగలే, వెళ్ళడం, వాష్రూమ్కి వెళ్ళడం రావడం, వాష్రూమ్కి వెళ్ళడం రావడం. పిల్లలందరూ అంటే ఒకటే హాల్ కదా, పిల్లలందరూ తింటుంటే డాడీ తిను డాడీ, ప్లీజ్ డాడీ అంటే గుర్తుందా? ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి నా దగ్గర, వాడు కెమెరా తీసేటోడు చిన్నప్పటి నుంచి ఉన్నాడు నా దగ్గర, వాడు చిన్నప్పటి నుంచి ఉన్నాడు, వీడు చిన్నప్పటి నుంచి ఉన్నారు. నా ఆస్తి ఏంటంటే వీళ్ళే. డాడీ కొంచెం తిను డాడీ, కొంచెం తిను డాడీ అంటే, లేదమ్మా మనల్ని ఖాళీ చేయమన్నారు, మనకు ల్యాండ్ కావాలా. తినడానికి గతి లేని పరిస్థితుల్లో 21 రోజులు ఉపవాసం ఉండి కన్నీరు గారుస్తాయి. 21వ రోజు కంప్లీట్ అయిపోయింది. మా శరణాలయం ముందుకు వచ్చి ఒక కారు ఆగింది. ఎవడ్రా ఇక్కడ తేజ? హే, మా డాడీ ప్రేయర్లో ఉన్నాడు. ఆమెన్. పిల్లలందరూ మా డాడీ ప్రేయర్లో ఉన్నాడు. ఎక్కడున్నాడు రా వాడు? నేను అక్కడ కూర్చొని ఏడుస్తుంటే వచ్చి ఇట్లా లేపి హగ్ చేసుకొని ముద్దు పెట్టుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఏసే నాతో మాట్లాడిండ్రా, నీకు ఎకరం స్థలం కొనిమన్నాడు. గట్టిగా చప్పళ్ళు కొట్టాల. తినడానికి గతే లేదు నాకు. అప్పుడు తెలంగాణ ఏర్పడ్డది. బైఫర్కేషన్లో ఎక్కడ చూసినా ఎకరం అంటే ₹1,00,00,000. కానీ అద్భుతమైన రీతిలో వాళ్ళు ల్యాండ్ కొనిచ్చారు. దేవుడు చెప్పిన మాట నెరవేరబడ్డది. చిన్న రేకుల షెట్టు కట్టినాం అక్కడ, చిన్న తాటాకుల పాక, ప్రేయర్ టవర్. ఇప్పుడు ప్రేయర్ టవర్ కట్టే స్థలం చూసారా? ఎవరైనా చూసారా? లైవ్లో చూసారా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇప్పుడు ప్రేయర్ టవర్ కట్టే దగ్గరే దేవుడు నా ఫస్ట్ మోకరించినాను నేను. ఆ స్థలంలో కన్నీళ్లు విత్తబడ్డాయి. ఆ స్థలంలో ఇప్పుడే ప్రేయర్ టవర్ కట్టబడుతుంది. ఆ స్థలంలో కార్చిన కన్నీళ్ళే ఈరోజు ఈ పరిచర్యను దేవుడు ఒక ఉన్నత శిఖరానికి తీసుకెళ్ళాడు. హల్లెలూయా. ఆకలికి అలమటించిన నేను అనేక మంది పిల్లలకు తండ్రినయ్యా. ఇంత బువ్వుంటే చాలు అని ఆ అన్నం కోసం కష్టపడ్డ నేను అనేక మంది 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అమ్మ వాళ్ళకు, తాతయ్య వాళ్ళకు కూడా తండ్రినయ్యా. అందరు డాడీ అంటారు నన్ను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆకలితో ఉన్నానా, ఆకలి తీర్చవే తల్లి, తండ్రివై నాకు ప్రేమను పంచావే. ఆకలితో ఉన్నానా, ఆకలి తీర్చావే తల్లి, తండ్రి
నాకు ప్రేమను పంచావే. నా ప్రాణమా నా యేసయ్యా, నా సర్వమా నా యేసయ్యా, నా ప్రాణము నీవే యేసయ్యా, నా సర్వము నీవే యేసయ్యా. ఆకలితో ఉన్న నా జీవితాన్ని మార్చిన దేవుడు. ప్రతి ఒక్కరం చప్పట్లు కొడదామా? యేసయ్యా, అనాథనైనా నన్ను ఆదుకున్నావే, నీ సేవ చేసే కృపనిచ్చావే. యేసయ్యా, ఎంత గొప్ప దేవుడవయ్యా. అనాథనైనా నన్ను ఆదుకున్నావే, నీ సేవ చేసే కృపనిచ్చావే. నా ప్రాణమా నా యేసయ్యా, నా సర్వమా నా యేసయ్యా, నా ప్రాణము నీవే యేసయ్యా, నా సర్వము నీవే యేసయ్యా. అనాథనైనా నన్ను ఆదుకున్నావే, నీ సేవ చేసే కృపనిచ్చావే. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవున్న మహిమ. చాలా మంది ఏమంటారంటే, వీడికి ఎందుకు ఏడుస్తాడు, వీడు యాక్టింగ్ చేస్తాడు. అమ్మ తేజ అంటే అమ్మ తేజ యాక్టింగ్ చేస్తున్నాడు. వేడి వేడి అన్నం పెట్టి, అంటే అన్నం వండి పెట్టే తల్లి ఉన్న వాళ్ళకి తెలుస్తుందా డాడీ బాధ? అమ్మ తేజ యాక్టింగ్ చేస్తున్నాడు అని కొటేషన్లు పెట్టి నా మీద వీడియోలు పెడతారు. ఎవరెన్ని పెట్టుకున్నా నా బతుకేందో నాకు తెలుసు. నా బతుకుని నేను ఎప్పుడు మరచిపోను. హల్లెలూయా. ఏ మాత్రం సిగ్గుపడను. ఇంటింటికెళ్ళి అడుక్కు తిన్న ఒక అనాథను నేను. హల్లెలూయా. ఆ అనాథని దేవుడు వాడుకున్నాడు. శాలేం బ్రదర్, నిన్న దెబోరమ్మ నా దగ్గరికి వచ్చింది. అయ్యా, కర్నూలు నుంచి మీ దగ్గరికి వచ్చానయ్యా, నెల్లూరు నుంచి మీ దగ్గరికి వచ్చానయ్యా, మాకెవరు దిక్కులేరయ్యా, నేను నా కొడుకు నీ నీడలో బతుకుతున్నామయ్యా, నువ్వు సల్లంగా బతకాల బిడ్డ, నువ్వు సల్లంగా బతుకు బిడ్డ అని చెప్తే గుండెంతా పగిలిపోయింది. అంటే ఎందుకు చిన్నప్పుడు దేవుడు అమ్మని తీసుకున్నాడు? ఎందుకు దేవుడు చిన్నప్పుడే ఆకలికి అలమటించాడు? అంటే అలమటించేటట్టుగా చేశాడు. ఎందుకు చిన్నప్పుడే నలగొట్టాడు నన్ను? ఎందుకో తెలుసా? ఇట్లాంటి వాళ్ళ కోసం నేను బ్రతకడానికి గట్టిగా చప్పట్లు కొట్టాను. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, హల్లెలూయా, ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే నా గొప్ప కోసం కాదండి. ఈరోజు మీరు కూడా శ్రమలతో వచ్చి ఉంటారు. మీకు దేవుడు శ్రమలను ఎందుకు ఇస్తున్నాడంటే, ఏదో శ్రమల నుండి దేవుడు సిరులను దాచిపెట్టే దేవుడై ఉన్నాడు. కొట్టాల గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 125వ కీర్తన 2వ వచనం. ఒక్కసారి లాస్ట్ ముగించేస్తున్నా, దయచేసి
క్షమించండి. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యం మీద నుండదు. యెహోవా మంచివారికి మేలు చేయుము, యథార్థ హృదయులకు మేలు చేయుము. హల్లెలూయా, హల్లెలూయా. మన చుట్టూ ఎలా ఉంటాడంట ఆయన? పర్వతము వలె ఉంటాడంట. చెప్పాలమ్మా, మన చుట్టూ ఎలా ఉంటాడు? పర్వతము వలె ఉంటాడంట. మేము అడవిలో ఉన్నప్పుడు చిన్న గుట్ట ఉంటుంది, నామలపాడు గుట్ట అని. ఆ గుట్ట దాటి అవతల పడిపోయినామనుకో పోలీసులు మమ్మల్ని ఏం చేయకపోయేటోళ్ళు. ఆఫ్టర్ ఆల్ ఒక గుట్టను చూసే మేము అంత ధైర్యపడేటోళ్ళం. కానీ దేవుడు ఎలా ఉంటాడంట? పర్వతము వలె నీ చుట్టూ ఉంటాడంట. కొట్టు గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. పర్వతము వలె నీ చుట్టూ ఉంటాడాయన. ఆమేన్, హల్లెలూయా. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం చదవండి ఒకసారి. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. థ్యాంక్ యూ లార్డ్. చివరి మాట చదవమ్మా, మైక్. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, అగ్ని ప్రాకారముగా నుందును. నేను దాని మధ్యను నివాసనై మహిమకు కారణముగా ఉందును. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం ప్రాకారములు? ఎలా ఉంటాడంట? అగ్ని. అగ్ని. ఇనుప గోడలు కావో, మట్టి గోడలు కావో, సిమెంట్ గోడలు కావో, సున్నపు గోడలు కావో, అగ్ని ప్రాకారములు నీ చుట్టూ ఉంచుతాడంట. కొట్టు గట్టిగా చప్పట్లు, కొట్టు, కొట్టాల గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. ఎవడు పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారములను నిర్మించే దేవుడు ఇత్తడి ప్రాకారములతో పాటు అగ్ని ప్రాకారములను కూడా దేవుడు ఉంచుతాడు. నిన్ను ముట్టుకుంటే ఎవరిని ముట్టుకున్నట్టు? చెప్పాలమ్మా, ఎవరిని? ఎవరిని? హల్లెలూయా. నిజం చెప్తానా నేను. ఒక విలేకరు వచ్చి నన్ను బెదిరిస్తా ఉన్నాడు, టార్చర్ పెడుతున్నాడు. చకచకా జరుగుతున్న పనులు, పక్కన గుట్టుంటుంది, టైటిల్ పెడతా అన్నాడు. ఏమని? చకచకా జరుగుతున్న అమ్మ అనాథ శరణాలయం పనులని. చెల్లెలు చెప్తున్నా నేను, ఎంత టార్చర్ పెట్టాడంటే అంత టార్చర్ పెట్టాడు. వితిన్ నెల రోజుల్లో రక్తం గక్కుకొని చనిపోయాడు. హల్లెలూయా. ఇంకొక ఆయన తీన్మార్ మల్లన్న టీం అని బెదిరించాడు కదా, మామూలు బెదిరియలే. ఎంత బెదిరించిండంటే అంత బెదిరించిండు. ఆయన కేవలం 20 రోజుల్లోనే చనిపోయాడు. ఆమేనండి, హల్లెలూయా. అభిషక్తుల జోలికి వెళ్ళాలంటే వణుకు పుట్టాల. హల్లెలూయా. అభిషక్తుల జోలికి వెళ్ళడానికి వణుకు. ఆమేనండి. అరే నేను మామూలు పని చేస్తున్నానా? ఏ పని కోసం వచ్చా ఇక్కడ? నేను ఎక్కడికి వచ్చా చెప్పాలా? నా కొడుకు పెళ్లి కోసం వచ్చినా? నా కూతురు పెళ్లి కోసం వచ్చానా? ఎందుకు అన్ని 100 కిలోమీటర్ల నుంచి వచ్చా? పని పాట లేకొచ్చానా? బైబుల్ పట్టుకొని ఉపవాసం ఉండి, ఈరోజు వర్తమానం కొరకు ఉపవాసం ఉండి కన్నీరు గారుస్తూ ఇక్కడికి వస్తే నా దేవుడు నన్ను విడిచిపెడతాడా? విడిచిపెడతాడా నా దేవుడు? నా జోలికి వస్తే దేవుడు ఊరుకుంటాడా? ప్రైజ్ ది లార్డ్. అగ్ని ప్రాకారములు నా చుట్టూ ఉన్నాయి. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 21:18 చదవమ్మా, చివరి మాట. లూకా సువార్త 21:18.
త్వరగా చదువమ్మ మైకులో. గాని మీ తల వెంట్రుకలలో ఒకటైనా నశింపదు. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందురు. హల్లెలూయా. ఆయన మాట సెలవు లేకుండా ఒక వెంట్రుక, తల వెంట్రుక కూడా చెప్పాలా, తల వెంట్రుక కూడా రాలదు. నీ తల వెంట్రుక కూడా రాలదంట. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను విడిచిపెడతాడా నా దేవుడు? ఇజ్రాయేలీలకు కాపుదలగా ఉన్న దేవుడు నీకు కాపుదలగా ఉండబోతున్నాడు. ఆ సమస్య ఎంత పెద్ద సమస్య అయినా గానీ, ఎంత పెద్ద భయమైనా గానీ, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటిదో తెలుసా? ఆ ఎంత పెద్ద సమస్య వచ్చినా, ఎంత పెద్ద ఎర్ర సముద్రమైనా, ఆ ఎర్ర సముద్రాన్ని నా దేవుడు 2 పాయలుగా చీల్చబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా గట్టిగా. అది 1 కోటి రూపాయల సమస్య అయినా కానీ, 2 కోట్ల రూపాయల అప్పైనా కానీ, ఎటువంటి సమస్యలైనా కానీ 2 పాయలుగా చీల్చబోతున్నాడు దేవుడు. ఇది రాసి పెట్టుకో, రాసి పెట్టుకో. దేవుడు ఈరోజు నీ జీవితంలో ఏదో జరిగించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, చప్పట్లు కొట్టాల. ఒక బలమైన అభిషేకాన్ని దేవుడు నీ మీదకి రిలీజ్ చేయబోతున్నాడు. స్తుతులు చెల్లించాలి, స్తుతులు చెల్లించాలా. రికమాల రబషకే. ఎవరు కళ్ళు తెరవద్దు, కళ్ళు మూసుకొని చప్పట్లు కొట్టాలి. ఒక బలమైన అభిషేకాన్ని దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు, రిలీజ్ చేయబోతున్నాడు, రిలీజ్ చేయబోతున్నాడు. రిసీవ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఒక బలమైన దుప్పటి, బలమైన దుప్పటి ఈరోజు మీ మీదకి రిలీజ్ చేయబోతున్నాడు. దేవుని కాపుదల, దేవుని కృప మీ మీద రిలీజ్ చేయబోతున్నాడు. పొందుకో, అభిషేకాన్ని పొందుకో. నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ, నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆయన ఆత్మను దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు, రిలీజ్ చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు. రిసీవ్ ద హోల్ అగ్ని. ఆయనాడు మేడర్ గదిలో దిగి వచ్చిన అభిషేకం. ఆనాడు మేడ గదిలో దిగి వచ్చిన అభిషేకాన్ని దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. మేడ గదిలో దిగిన అభిషేకం. రిసీవ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. బలమైన అభిషేకం, బలమైన అభిషేకం. పొందుకో, పొందుకో. చప్పట్లు కొట్టాలా. బలమైన అభిషేకం, బలమైన అభిషేకం. నీ చరిత్రను దేవుడు మార్చబోతున్నాడు. నీ సమస్యను 2 పాయలుగా దేవుడు చేయబోతున్నాడు. Receive the Holy Spirit of God. Glory, glory. ఇటు చూడండి, సింహాల దగ్గరికి దేవుడు ఎవరిని పంపించాడు? దూతని పంపించాడు. దూతని పంపించి నా కొడుకు రాబోతున్నాడు. ఆమేన్. ఎవరు నా కొడుకు? దానియేలు. దానియేలు రాబోతున్నాడు. కానీ దానియేలు ముందు మీరు మోకరించాలా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. దానియేలు ముందు మీరు మోకరించాలా. ఆమేన్. దానియేలు ముందు సింహాలు మోకరించినట్టుగా మీ ముందు అప్పులు మోకరించబోతున్నాయి. మీ ముందు రోగాలు మోకరించబోతున్నాయి. మీ ముందు
సమస్యలు మోకరించబోతున్నాయి. మీ ముందు నిందలు మోకరించబోతున్నాయి. నీ ముందు ఉద్యోగాలు మోకరించబోతున్నాయి. ఆమేన్. ఒక ఉద్యోగం కాదు, 3 ఉద్యోగాలు ఒకటేసారి ఇవ్వబోతున్నాడు దేవుడు. కొట్టు గట్టిగా చెప్పండి. కొట్టు కొట్టు. ఒక బాబుని కాదు, కవల పిల్లలను దేవుడు ఇవ్వబోతున్నాడు. కవల పిల్లలను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సింహాల బోనులో అడుగు పెట్టిన దేవుడు. ఆమేన్. మండుచున్న అగ్నిగుండంలో నాకు ఒక డౌట్. ఆమేనండి. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఎక్కడున్నారు? అగ్నిగుండంలో ఉన్నారు. అరే అది కాదు, మనం ముగ్గురిని పడేసినాం కానీ ఎవరు వీళ్ళు 4వ వ్యక్తి కనబడుతున్నారు? ఆమేనండి. ఆమేనండి. ఎవరు 4వ వ్యక్తి? నేను ఒకటే నమ్ముతా. ఏంటి తెలుసా? పాస్టర్ అమ్మ తేజ ఒకడు కనపడొద్దు. పాస్టర్ అమ్మ తేజ మెసేజ్ ఇస్తున్నప్పుడు ఎవరో కనపడాలా? హల్లెలూయా. ఆమేన్. స్తోత్రం. పాస్టర్ అమ్మ నడుస్తూ వెళ్తుంటేనే ఇంకొక వ్యక్తి కనపడాలా? ఆమేన్. 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 పాస్టర్ అమ్మ తేజ ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఇంకొక వ్యక్తి కనపడాలి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మీరందరూ కూడా ఎక్కడ అడుగు పెడితే అక్కడ yes మీ వెనకాల ఒక అభిషేకం కనపడాలి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. రిసీవ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఎంతమందికి ఆశ ఉంది? నాకైతే ఉంది. ఆయన షడ్రక్, మెషక్, అబేద్నెగోలకే దేవుడు కాదు, పాస్టర్ అమ్మ తేజ కూడా దేవుడే. ఆమేన్. ఆయన దానియేలు ఒక్కడికే దేవుడు కాదు, పాస్టర్ అమ్మ తేజ కూడా దేవుడే. ఆమేన్. ఆమేనండి. ఆమేన్. ఆమేన్. కానీ వాళ్ళల్లో ఉన్న దమ్ము మనలో ఉండాలి. ఏం దమ్ము? నమ్మగలిగే దమ్ము. yes ఆమేనండి. ఆమేన్. ఆ దమ్ముతో ఇక్కడ నుంచి వెళ్ళాలా? ఆమేన్. ఆమేనండి. ఆమేన్. హల్లెలూయా. ఆయన రెక్కల కింద నిన్ను కాపాడుకుంటాడు. నువ్వు భయపడొద్దు. ఆమేన్. ఆయన అగ్ని ప్రాకారంలో నీ చుట్టూంచుతాడు. భయపడొద్దు. ఆమేన్. ఆయన పర్వతము నీ చుట్టూరా ఉంచుతాడు. నువ్వు భయపడొద్దు. ఆయన సెలవు లేకుండా నీ తల వెంట్రుక కూడా రాలదు. భయపడకో. ఆమేన్. భయపడకో. దిగులు పడకో. జడియకో. ఆయన నీ కోసం ఒక దూతను పంపించే దేవుడై ఉన్నాడు. ఆ దూతను దేవుడు ఇక్కడికి పంపించాడు. yes నమ్ముతున్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. కొట్టు కొట్టు కొట్టు. హల్లెలూయా. ఏలియా బతిని వృక్షం కింద కూర్చొని ఇంత మట్టుకు చాలయ్యా, ఇంత మట్టుకు చాలయ్యా. నో, నువ్వు ప్రయాణం చేయాల్సింది చాలా ఉంది. ఆమేన్ డాడీ. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ప్రయాణం చేయాల్సింది చాలా ఉంది. ఆమేన్. ఆమేన్. మీరు ఈ మీటింగ్స్ కాదు, చాలా పెద్దలు సభ, పెద్ద 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 సభలు పెట్టాల్సింది ఉంది. ఆమేన్. మీరు రాయవలసిన పాటలు చాలా ఉన్నాయి. ఆమేన్. మీరు రిలీజ్ చేయాల్సిన పాటలు చాలా ఉన్నాయి. ఆమేన్. మీరు సంపాదించాల్సిన ఆత్మలు చాలా ఉన్నాయి. Receive the Holy Spirit of God. ఆమేన్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. Amen. ఆమేన్. ఒక రాపితే ఆగేది కాదు ఈ మంట. yes Amen. yes జాయ్ బాబు మీటింగ్ పెట్టకు, జాయ్ బాబు మీటింగ్ పెట్టకు అంటే ఒక రాపితే ఆగేది కాదు. అమ్మ తేజ పేర్లు పెట్టి పిలిస్తే నిన్ను చంపుతాం. అమ్మ తేజ పేర్లు పెట్టి పిలవద్దు. నువ్వు బైబుల్లో ఎక్కడుంది? ఎక్కడుంది? సావనైనా చేస్తాను కానీ దేవుడిచ్చిన అభిషేకాన్ని వదులుకోను. కొట్టు గట్టిగా చెప్పడం. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పుడితే ఒకటి, చస్తే రెండో. పుట్టడము చావడం అనేది కామన్.
ఆ చావడం నా దేవుని కోసమై ఉండాలి. కొట్టాలి గట్టిగా. కొట్టు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అరే ఈడు ఏంద్రా భయపడ్డాడు, ఈడు అమాయకుడు, పాస్టర్ అమ్మతేజ అమాయకుడు. గన్నులే చేతిలో పట్టుకున్నాం, ఎంతో మందిని అడవిలోకి తీసుకెళ్లి బెదిరించినాం, మనం భయపడతామా? ఫస్ట్ తేజ చచ్చిపోయాడు. ఆ పౌరుషం, ఆ రోషం, ఆ పొగరు లేదు. ఎప్పుడైతే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని నామంలో బాప్తిసము పొందానో ఫస్ట్ జీవితం సమాధి అయిపోయింది. ఆమేన్. రెండవ జీవితం గొర్రె పిల్లగా మారిపోయింది. ఆమేన్. గొర్రె పిల్లగా మారిపోతే పాస్టర్ అమ్మ తేజకు వాక్యం చెప్పడం రాదు. ఇంకేంటి, పాస్టర్ అమ్మ తేజకు వాక్యం తెలియదు, భయపడ్డాడు. అరే నాలో పారే రక్తము భయపడే రక్తము కాదో. హల్లెలూయా. నిజమైన దమ్ము ఏంటి తెలుసా? నిజమైన పౌరుషం ఏంటి తెలుసా? ఇట్లా నిజమైన దమ్మేంటో, నిజమైన పౌరుషం ఏంటో తెలుసా? ఛీ దొంగ అన్నోళ్ళను కూడా ఇట్లా హగ్ చేసుకోవడమే నిజమైన దమ్ము. హల్లెలూయా. హల్లెలూయా. నిజమైన దమ్మేంటో తెలుసా? నిజమైన దమ్మేంటో తెలుసా? ఇదిగో ఏసి ఇట్లా కొట్టినోళ్ళని వాళ్ళని ఇట్లా హగ్ చేసుకోవడమే నిజమైన దమ్ము. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైతే ముఖం మీద ఉమ్మి వేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా హగ్ చేసుకోవడమే. హల్లెలూయా. ఆ దమ్ము యేసు క్రీస్తు బిడ్డల దగ్గరే ఉంటది. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నా మాటలు అర్థమైతున్నాయా వ్యర్థమైతున్నాయా? అర్థం చేసుకుంటే దీవించబడతారు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఇదిగో నేను వెళ్ళిపోబోతున్నాను, నేను ముగించబోతున్నాను, నేను భద్రాద్రి కొత్తగూడెం వెళ్ళిపోబోతున్నాను. చివరిగా ఒక మాట చెప్తున్నాను, అమ్మా ఏ దిక్కు లేని నాకు నా యేసయ్యే నాకు దిక్కై, కూటికి గతి లేని నేను అనేక మందికి కూడు పెట్టే విధంగా నన్ను మార్చిన దేవుడు మీ పిల్లల్ని మార్చలేడా? మీ అప్పులు తీర్చలేడా? మీ కన్నీరు తుడవలేడా? మీ ఇబ్బందులు తొలగించలేడా? ఎంతమంది వేదనతో వచ్చారో, దుఃఖంతో వచ్చారో, నా రెండు చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను, మీ కన్నీళ్లు నాట్యముగా మార్చబడబోతున్నాయి. మీ జీవితాలలో దేవుడు అద్భుతం చెయ్యబోతున్నాడు. ఈరోజు ఒకటే గొప్ప మర్మమైనటువంటి వాక్యాలు నాకు చెప్పడం రాకపోవచ్చు, ఒకటే చెప్పడానికి వచ్చాను. ఈ అనాథ బతుకుని మార్చిన దేవుడు మీ బ్రతుకులనైతే మారుస్తాడమ్మా. ఆమేన్. హోలీ స్పిరిట్. మార్చడానికి నా దేవుడు సమర్థుడు. ఎవరైనా మార్చలేడని చెప్పితే, ఎవరైనా నువ్వు పరిచర్యకు పనికి రావు అని చెబితే ఏ మనిషి మాట నువ్వు వినొద్దు. దేవుని మాటనే పట్టుకోవాలా, దేవుడిచ్చిన దర్శనాన్ని పట్టుకోవాలా. ఆమేనండి. ఆమేన్. తల్లిదండ్రుల మాట వినక నా చెల్లెళ్ళు నా రెండు చేతులెత్తి బ్రతిలాడుతున్నా. మిమ్మల్ని పోషించుకోవడం కోసం మీ తల్లిదండ్రులు 100కి 3 రూపాయలు, 4 రూపాయలు, 5 రూపాయలు వడ్డీకి తీసుకొచ్చి మీకు ఫీజులు కడుతున్నారు. ఎంతో ప్రయాసపడుతున్నారు. తల్లిదండ్రుల్ని మోసం చేయొద్దు ప్లీజ్. తల్లిదండ్రులు మోసం చేయకండి.